సో ఇక ఒకసారి ఆజ్కి బాత్ కూడా చూద్దాం మనం. నేడు మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్. డబ్బుకు మద్యానికి అమ్ముడుపోయే రోజులని కాటికి పంపిండ్రు. స్వార్థ రాజకీయ నాయకులకు తెలంగాణ యువతరం స్వస్తి పలికిండ్రు. అబద్ధాలు చెప్పి ఊరిని ఆగం పట్టించినోడికి గడ్డుకాలం తెచ్చిపెట్టిండ్రు. ఉత్తుత్తి మాటలు చెప్పినోడికి ఓటు వేసే ప్రసక్తే లేదంటూ నిర్ణయం తీసుకుండ్రు. రోజులు మారాయి. యువతరం చేతిలోకి దేశ భవిష్యత్తును తీసుకుండ్రు. స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు ఉన్న రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తుండ్రు. గ్రామాల్లో నేడు జరగబోయే ఎన్నికలు స్వచ్ఛందంగా న్యాయబద్ధంగా జరిగేలా చూస్తుండ్రు. అవినీతి రాజకీయ నాయకులకి స్వస్తి. ఓ యువతరమా, రేపటి రోజు మీదే. ఓటు హక్కును వినియోగించుకోవటం మర్చిపోకు అని మర్రి నాగిరెడ్డి గారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో. ప్రధానంగా అండి, దేశ భవిష్యత్తు మారాలంటే యువతరమే. యువకుల ఓట్లే దేశ భవిష్యత్తును మారుస్తాయి. రేపటి రోజున ఈరోజు ఊళ్ళల్లో చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఏంటంటే, అరే ఆ కనిపించే పొలం మొత్తం మాదేరా, మా తాత అప్పట్లో మందాగినికి అమ్మేసిందంట అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు. మీరు కూడా చెప్తూ ఉంటారు చాలామంది, అదే కనిపించేది మొత్తం మా తాతే అంట, ఎవరితో పెళ్లి చేసుకొని దానికి ఇచ్చేసిండంట, లేకపోతే మందు దాగి పోగొట్టిండంట, లేకపోతే ప్యాకెట్ ఆడి పోగొట్టిండంట అని చెప్పుకుంటారు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత, అరే మన గ్రామం ఇలా అయిపోవడానికి కారణం మన తల్లిదండ్రులు. అప్పట్లో వీళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటోళ్ళంట, ఓట్లు అమ్ముకునే వాళ్ళంట, వాళ్ళు ఇచ్చే వాటికి అమ్ముడు పోయేవాళ్ళంట, అందుకని మన గ్రామాల పరిస్థితి ఇలా ఉంది అని రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటారు. 100% రేపటి రోజున మీ పిల్లలు మీరు తిట్టుకుంటారు. అది మారాలి. భవిష్యత్తు కోసం అన్న ఓటేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయండి. మంచి అభ్యర్థిని ఎన్నుకో.